ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. సంక్రాంతి అంటేనే రైతు పండగ. అవును. ఇవాళ వ్యవసాయం దండగ అనేటువంటి పరిస్థితికి రైతులు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ సంక్రాంతి రైతులంట సరికొత్త కాంతులు నింపిందా లేదా? రైతులు ఎలా ఉన్నారు? కుమార్ గారు నమస్కారం. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్రంలోని రైతు కూలీలకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి, వ్యవసాయ రంగం పట్ల అభిరుచి ఉన్న అభిమానులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కొత్త సంవత్సరంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండగ సంక్రాంతి. మన ఇరు రాష్ట్రాల్లో అట్లాగే ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి తెలుగు వారందరూ కూడా ఈ పంటగని అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటారు. ఒక గ్రామీణ ప్రాంతాల ప్రజలతో మేళవించి జరిగేటువంటి పండగ ఇది సంక్రాంతి అంటే. క్రాంతి అంటే వెలుగు, అభివృద్ధి, వాటికి నిదర్శనం. అదేగా సమ్ అంటే అందరూ కూటమిలాగా ఉండి ఒక చోట చేరేటువంటి దాన్ని సమ్ అంటారు. అంటే సంక్రాంతి ప్రత్యేకంగా అందరినీ కూడగట్టి కులాలు మతాలకి భిన్నంగా గ్రామీణ ప్రాంత ప్రజలందరూ తమ కుటుంబాలతో సైతం ఒక చోట చేరి చక్కగా ఈ పండగ వాతావరణాన్ని జరుపుకునేటువంటి పండగ. ఇక రైతుల విషయానికి వస్తే వ్యవసాయానికి సంబంధించి తాము పండించినటువంటి ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంటలు దాదాపుగా ఈ కాలంలో రైతుల ఇళ్ళకి చేరిపోతాయి. ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి వచ్చినటువంటి పంటని, ధాన్యాన్ని సేకరించి నూర్పిళ్ళు జరిపి కొత్త పంట ఏదైతే వరి ధాన్యం వచ్చిందో దాన్ని బియ్యంగా మార్చి ఈ పండక్కి చక్కగా పాయసం లాంటి పదార్థాలు చేసుకుంటారు. అట్లాగే అటుకులు అనే మా చిన్నతనంలో అటుకులు చేసేవాళ్ళు. ఇవాళ ఇవన్నీ రైతుల వైపు నుంచి కొనేటువంటి పరిస్థితి, తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ రకంగా అనేక పంటలు ఇవాళ కొత్త కొత్త పంటలు సైతం వస్తూ ఉన్నాయి. మార్కెట్లో రైతులు పండిస్తూ ఉన్నారు. కానీ ఇది సంక్రాంతి అంటే కేవలం ఏదో పంటలు పండించుకోవటం, లేకపోతే కొన్ని పరిమితమైనటువంటి పంటలకి సంబంధించినటువంటి అంశమే కాదు, ఒక రకంగా సాంస్కృతికంగా కూడా అనేక చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదు సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు, ఇంకా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఔన్నత్యాన్ని పెంచేటువంటి పండగ. జనరల్గా మన గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాలు వేస్తుంటారు. అట్లాగే ఈ పండగకి ఎద్దుల పోటీలు అవి కూడా జరుపుతూ ఉంటారు. ఆ రకంగా సాంస్కృతికంగా కూడా ఈ పండగకి ఒక ప్రత్యేక ఆదరణ ఉంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో యువకులందరూ ఎక్కడెక్కడి నుంచో, అంటే ఇతర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకుని ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండగలకి గ్రామాలకు వచ్చేస్తారు, బంధువుల ఇళ్ళకు వస్తారు. చక్కగా ఒక మంచి వాతావరణంలో ఈ పండగని ఆస్వాదిస్తూ ఉంటారు. అట్లాంటి ఈ పండగ ఇవాళ రాను రాను చాలా భారంగాను, మరి వ్యవసాయానికి అనుబంధంగా ఉండాల్సినటువంటి ఈ పండగ వాతావరణం వ్యవసాయంలో సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేక, సకాలంలో పంటని అమ్ముకోలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా మరి ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అనేటువంటిది కాకుండా ఇవాళ రైతాంగాన్ని మరి ఆదుకోవాల్సినటువంటి సమయంలో ఆదుకోలేకపోవటం, రైతులు పండించినటువంటి ఉత్పత్తులకి మద్దతు ధరలు లేకపోవటం, సకాలంలో ఆ పంటల్ని అమ్ముకోలేకపోవటం, ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇదే కాదు, వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచి తద్వారా రైతుల ఇళ్లలో మంచి వాతావరణం తీసుకొచ్చేదానికి, పంట వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది అనేటువంటి మనోధైర్యం కల్పించడానికి కూడా ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇవాళ రైతులు తీసుకుంటే ప్రసాద్ గారు, యూరియా బస్తాల కోసం కూడా లైన్లో నుంచొని చెప్పులు లైన్లో పెట్టుకొని వాళ్ళు నిలబడలేక, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైన్లో నిలబడలేక చెప్పులు, వాళ్ళు తీసుకెళ్ళిన పాస్బుక్స్ అక్కడ లైన్లో పెట్టుకొని, లేదంటే వాళ్ళ భార్యను లైన్లో నుంచోబెట్టడం, వాళ్ళ కుమార్తెను లైన్లో నుంచోబెట్టడం, ఇలా వంతుల వారీగా లైన్లో నుంచొని ఒక యూరియా బస్తా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిలో రైతులు ఉన్నారు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? ఇప్పుడు గతంలో మనం వ్యవసాయ పరిస్థితి చూస్తే వ్యవసాయం అట్లాగే అనుబంధ రంగాలు అవి పాడి పరిశ్రమ ఉండేది. అట్లాగే ఎద్దులు, దున్నపోతులు, లేకపోతే ఇతర పశువులు, పాడి, ఇదంతా ఉండేది. పాడి పంట అనేవాళ్ళం. ఈ రెండు కలిసి ఉంటేనే ఆ కుటుంబాలు మంచిగా సాగుతాయి. రైతు కూడా ఆనందంగా ఉండటమే కాదు,
ఇక్కడ కొంచెం ఆర్థికంగా కూడా వెసులుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళ రాను రాను ఏ వృత్తులు వ్యవసాయ వృత్తికి అనుబంధంగా ఉండేటువంటి రంగాలు అయితే ఏవైతే ఉన్నాయో, అది పాడి పరిశ్రమ కావచ్చు, కోళ్ల పెంపకం కావచ్చు, లేదు మేకలు కావచ్చు, ఈ ఇతరత్ర ఈ పంటలన్నీ, ఈ రంగాలన్నీ కూడా దెబ్బతినిపోయి ఒక రకంగా పేద రైతుల ఇళ్లలో, చిన్న సన్నకారు రైతుల ఇళ్లలో వాళ్ళు వీటిని పెంచలేనటువంటి పరిస్థితి, వీటిని ఆదరణ లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు వాటి మీద దృష్టి సారించాలి. ఎందుకంటే చిన్న సన్నకారు రైతుల యొక్క వ్యవసాయం నిలబడితేనే అది మనగలుగుతుంది వ్యవసాయం అనేది. లేకపోతే వీళ్ళందరూ కూలీలుగా వలసలు పట్టి పట్టణాలకి తరలిపోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రాను రాను ఆ పరిస్థితి ఇంకా పెరుగుతూ ఉంది. అందువల్లనే మరి చిన్న రైతులు, పేద రైతులు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేయలేక ఇతర వ్యాపకాలకు వెళ్ళిపోతున్నారు. మరి శాస్త్రవేత్తలు చెప్పేటువంటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో ప్రతిరోజు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. గిట్టుబాటు కాక, ప్రధానమైనటువంటి అంశం గిట్టుబాటు కాకపోవటం. ప్రతిరోజు అదేవిధంగా ప్రతిరోజు 2400 మంది దేశంలో వ్యవసాయాన్ని వదిలేసి ఇతర వ్యాపకాలకి, అదేవిధంగా పట్టణ ప్రాంతాలకి వలసలు పోతున్నారు ఉపాధి కోసం, వ్యవసాయం చేయలేక. అందువల్ల మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పేదల చేతుల్లో వ్యవసాయం ఉండదు. గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయానికి దూరంగా జరిగిపోయి వ్యవసాయ కూలీలుగా మారాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికే ఆ రంగం కూడా, వ్యవసాయ కూలీల యొక్క పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది ఈ ప్రభుత్వాల కారణంగా. ఎందుకనంటే 2005లో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్షాలు కలిసి మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేటువంటి పేరు పెట్టారు దానికి. ఇవాళ దాన్ని తగ్గించి రాను రాను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెట్టేటువంటి నిధులు తగ్గిపోతా ఉన్నాయి. గ్రామీణ చట్టాన్ని మారుస్తున్నారు, కొత్త చట్టాలు పట్టుకొస్తున్నారు, వీళ్ళకి వచ్చే ఉపాధిని తగ్గించేస్తున్నారు. రాయలసీమ ప్రాంతం తీసుకుంటే వాళ్ళ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఎంతో మంది ఉన్నారు అక్కడ. ఒక రాయలసీమ ప్రాంతమే కాదండి, గ్రామీణ ప్రాంతాలన్నిటి కూడా వ్యవసాయానికి అనుబంధంగా కూడా కొన్ని కాలువలు తవ్వటాలు, లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూళ్ళు, చెరువులు, వీటన్నిటి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల్లో అత్యధిక భాగం పూడిపోయి ఉన్నాయి. వాటిని ఈ పథకం ద్వారా మరి మంచిగా అభివృద్ధి చేయొచ్చు కూలీలని ఉపయోగించి. అదేవిధంగా చిన్న చిన్న కుంటలు, వాగులు, వంకలు వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. అట్లాగే చిన్న స్కూళ్ళు, పాఠశాలలు వాటి అభివృద్ధికి కూడా ఈ నిధులను ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ వాటికి నిధులు తగ్గించేసి కొత్తగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరు వింటేనే ఆశ్చర్యంగా ఉంది. మహాత్మా గాంధీకి ఉన్నటువంటి పేరును తీసేసి ఎవరైతే మహాత్మా గాంధీని బహిరంగంగా తుపాకీతో కాల్చి హత్య చేశారో ఆయన పేరు పెట్టడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభుత్వం యొక్క ఆలోచన. అట్లాగే ఈ పథకానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేది, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఈ పథకంలో కూడా మార్పు చేసి 60% మాత్రమే మేము భరిస్తాము, మిగతా 40% రాష్ట్రాలు భరించాలి అనేటువంటిది తీసుకొచ్చారు. ఆ పథకానికి కూడా జీ రామ్జీ. ఏంటిది జీ రామ్జీ అంటే? రాముడా? లేదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలుచుకుంటారంట. ఇది మహాత్మా గాంధీని చంపినటువంటి ఒక మహానుభావుడిని. మరి ఆయన పేరు మరి పెట్టారో తెలియదు, కానీ ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మీద విచిత్రం ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసి ఈ పథకం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ దీన్ని మార్పు చేసినటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా అత్యంత దుర్మార్గము.